574, 84, 48, 1 మొత్తం ఇలా వస్తాయి. ఇందులో నీకు ఏదైనా నాకు ఆర్థికమైన సమస్య ఉంది, నాకు డబ్బులు లేవు, దారిద్ర్యంతో ఇబ్బంది పడుతున్నా, నాకు ఇంత డబ్బు కావాలి అంటే నొక్కు. భగవద్గీత నుంచే రెప్పలేస్తున్న డబ్బు సంపాదించే విధానం ఎలాగ ధర్మంగానే. కానీ కష్టపడమంటే కష్టపడాలి, కష్టపడకుండా రాదండి ఇది కూడా. అందుకోసం ఆలోచించాలి. అందుకని క్రియా విధిజ్ఞం విషయేష్వసక్తం. ఎప్పుడు ఫోన్కి పుస్తకానికి తేడా ఏమిటో తెలుసా? మనలో ఉండే చెత్తంతా బయటికి పోగొట్టేది పుస్తకం, బయట ఉండే చెత్తంతా మనలోకి తీసుకొచ్చేది ఫోను. ఏం చూడాలో ఏం చేయాలో మీరే నిర్ణయించు. ఒక పుస్తకం చదివితే మనలో ఉండే చెడు ఆలోచనలన్నీ బయటికి పోతాయి. ఫోన్ చూసామంటే బయట ఉండే చెడు ఆలోచనలన్నీ మనకు వస్తున్నాయి. అక్కడ వాడెవడో పెంటమాట వాడు పెడతాడు, దానికి ఆధారం ఉండదు. అక్కడ అన్నీ పనికిమాలిన వార్తలే, నకిలీ వార్తలే. అది నిజమేన నమ్మేస్తాం మనం. ఇంతకీ ఏం జరిగిందో తెలియదు, మనం కూడా ఏదో మాట్లాడేస్తాం అక్కడ తొందరపడిపోయి. తర్వాత అది అబద్ధమని తెలిస్తే ఎంత ఇబ్బంది పడాలండి. అందుకని దాన్ని చూడడం తగ్గించుకుంటే మనకు చాలా సమయం కలిసి వస్తుంది. విషయేష్వసక్తం. అంతేకాదు శూరం, కాస్త సాహసం ఉండాలి, మీ వృత్తిలో మరీ ఉండాలి. కాస్త ముందుకు దూసుకెళ్లే లక్షణం. ఏదో పరాక్రమం అనగానే కత్తి వేసుకుని యుద్ధానికి వెళ్ళడం అనుకోకండి. పరాక్రమం అంటే ఆక్రమం, ఇతరుల కంటే ముందు నడవడం. చొరవ, ఇనీషియేషన్ అంటారు, మీరు దాంట్లో ఇనీషియేటివ్ అంటారు. కాస్త చొరవ తీసుకుని మాట్లాడమంటే నేను మాట్లాడతా అని లేవాలి, పని చేయమంటే నేను పని చేస్తానని లేవాలి. దాన్నే శూరం అంటారు. శూరం కృతజ్ఞం. అంతేకాదు మీకు చదువు చెప్పిన వారి పట్ల, మీ తల్లిదండ్రుల పట్ల, మీకు సాయం చేసిన వారి పట్ల, మీ విద్యలో మీరు ఎదగడానికి కారణమైన వారి పట్ల మీకు పూర్తి కృతజ్ఞత ఉండాలి. ఆ కృతజ్ఞత జీవితం మొత్తాన్ని కాపాడుతుంది ఖచ్చితంగా. శూరం కృతజ్ఞం. ఈ లక్షణాలు కలిగిన వాడిని లక్ష్మీ స్వయం వాంఛిత నా అత్ర హేతుకో అన్నాడు చాణక్యుడు స్పష్టంగా. లక్ష్మీదేవి స్వయంగా వరిస్తుంది అంటే డబ్బులు తనంత తామే వస్తాయి. నా అత్ర హేతుకు, ప్రత్యేకించిన కారణమేమి అక్కర్లేదన్నాడు. అది మనం గుర్తుంచుకో.